నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఈ మాత్రం చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి. అలాగే బాయిల్ చేసుకున్న గుడ్లని నాటు పెట్టుకుని ఉంచుకోవాలి చాకుతోటి. గుడ్లు బాగా లోతుగా కాకుండా పై వరుసలో నాటు పెట్టుకోవాలండి ఇలాగా. ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కూరకు సరిపడగా ఆయిల్ వేసుకుని అందులో గుడ్లు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన గుడ్లు వేరే బౌల్లోకి తీసుకుని అందులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి మగ్గే వరకు కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో మనం టమాటా ముక్కలు కూడా వేసుకుని కాసేపు మగ్గించుకోవాలండి. మగ్గిన టమాటాల్లో మళ్ళీ మనం ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్టు, అలాగే కారం కూడా వేసుకుని కలుపుకొని ములక్కాడలో ఉడికే వరకు కొంచెం సరిపడగా వాటర్ పోసుకోవాలండి. అందులో ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. అందులో మనం బాయిల్ చేసిన గుడ్లు కూడా వేసుకోవాలి. గుడ్లు వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కదుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసుకుని మనం కలిపి అందులో టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమైనా పడితే వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కూర సరిపడగా ఉడికింది కదండి, ఇందులో మనం కూడా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని కూర వేరే బౌల్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఈ కోడిగుడ్ల పులుసు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.